హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్య సిస్టర్స్. టైటిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుందండి. ఇది వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ 5కే లేచానండి. పడుకోవడమే అమ్మవారిని ఇట్లా రెడీ చేసి డెకరేషన్ చేసి పడుకునేసరికి 1 అయిపోయింది. 5కి అయితే లేచాను. లేచి ఇంకా రెడీ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసాను. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రసాదాల కోసం అయితే అన్నీ నైటే నానబెట్టేశానండి. నేను చేస్తున్న ప్రసాదాలు అయితే వడలు, పులిహోర, పూర్ణాలు, అలాగే పరమాన్నం చేశానండి. ఇంకా శనగలు నానబెట్టేశాను నైటే. వ్రతం చేసుకునే రోజు లేచిన వెంటనే ఇంకా ఫుల్ హడావిడి టెన్షన్గా ఉంటుందండి. ఇంకా అన్ని ప్రసాదాలు రెడీ చేసుకొని పూజ చేసుకోవాలి కదా. నేనైతే ఎప్పుడైనా కొద్దిగా ఎక్కువే నానబెడతానండి పప్పులకి ఇట్లా. ఇంకా ఎవరైనా వస్తారు కదా ఇంటికి, వాళ్ళకి ప్రసాదం కూడా ఇవ్వొచ్చని. నానబెట్టిన పప్పులన్నీ మిక్సీకి పడుతుంటే మిక్సీ కూడా ఆగిపోయిందండి. ఎప్పుడు ఇలాగే అవుతుంది, ఒక్కసారి కంటిన్యూగా వేస్తూ ఉంటాం కదా. అందుకే మిక్సీని కాసేపు ఆపానండి మధ్యలో. ఇక్కడ పులిహోర పులుసు అయితే రెడీ అయిపోతుంది. అన్నీ పర్ఫెక్ట్గా అయితే చూపించలేదండి, ఇంకా హడావిడి ఉంటుంది కదా. పూర్ణం అయితే రెడీ చేసి పెట్టానండి. పాకం పట్టి పెట్టాను పూర్ణం. ఇక్కడ వడలు వేస్తున్నాను. అమ్మవారి కోసం అయితే ప్రసాదం పెట్టడానికైతే ఒక 5 వడలు ఏమీ కలపకుండా వేసానండి. ఇంకా పిల్లలు తింటారు కదా అని మళ్ళీ ఆనియన్, సాల్ట్, కొత్తిమీర వేసి మళ్ళీ సపరేట్గా వేసాను. ఇక్కడ పూర్ణం రెడీ అయిపోయింది కదండి. ఇంకా పూర్ణాల కోసం అయితే బాల్స్ చుడుతున్నాను పూర్ణాలు వేసుకోవడానికి. నాకైతే హెల్త్ అయితే అస్సలు బాగాలేదండి ఈసారి. కాకపోతే అయినా కానీ ఇంకా చేసుకోవాలి కదా కంపల్సరీగా. అందుకే ఇంకా హెల్త్ బాగాలేకపోయినా కంపల్సరీగా చేసుకోవాలని అయితే చేస్తున్నాను. కిచెన్లో ఉన్నప్పుడు అయితే నిలబడడానికి కూడా ఓపిక లేదండి. కాసేపు కూర్చుంటూ అలా మధ్య మధ్యలో వచ్చి వేసి వెళ్తున్నాను. ఒకే స్టవ్ మీద చేస్తే పని అవ్వదు కదండి. ఇంకా 3 బర్నర్స్ పైన అయితే పెట్టి చేస్తున్నాను. ఒకదానిపైన పులిహోర, ఇంకొక దానికి రైస్ అయితే పెట్టేశాను పరమాన్నం కోసం. ఇంకొక స్టవ్ పైన అయితే వడలు చేస్తున్నానండి. ఎన్ని ప్రసాదాలు చేసినా ఇంకా పూజ టైం వరకు అయితే ఇంకా ఆ టైం వరకు హడావిడి టెన్షన్గానే ఉంటుందండి. ప్రతి ఒక్కరికి పూజ అయ్యేంత వరకు అలానే ఉంటుంది. ఇంకా అక్కడ ప్రసాదాలు మధ్యలో ఆపేసి అయితే ఇక్కడ కడప కడిగి ఇంకా పూజించుకున్న తర్వాత ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి. చూడండి, నేను ముగ్గు వేయడానికి కూడా మోకాళ్ళ పైన కూడా కూర్చోలేకపోయాను, అంత పెయిన్ ఉన్నాయి నా కాళ్ళు. అందుకోసం ఇంకా కూర్చొని ముగ్గు పెడుతున్నాను ప్రశాంతంగా. మా ఇంట్లో అయితే మా మామయ్య కూడా ఉన్నాడండి. ఇంకా మా మామయ్య లేచి అయితే తోరణాలు పెట్టేశాడు. ఇంకా నేనైతే అన్ని ప్రసాదాలు చేసుకొని ఇంకా రెడీ అయ్యే టైంకి అయితే మా వదిన అయితే వచ్చేసిందండి. మా వదిన కూడా చేసుకుంటుంది సెకండ్ వీక్. ఇంకా తనకైతే కుదరలేదు ఈసారని, ఇంకా నెక్స్ట్ వీక్ చేసుకుంటుంది కాబట్టి నేనైతే పిలిచాను. వచ్చేసింది మార్నింగే మా వదిన. ఇంకా పులిహోర అయితే కలుపుతుంది ఇక్కడ. ప్రసాదాలు చేయడం అయితే అయిపోయింది కదండి. ఇక్కడ అమ్మవారి దగ్గర అంతా సెట్ చేసుకుంటున్నాను. ఇంకా అన్నీ రెడీ చేసుకోవాలి కదా, ప్రతి ఒక్కటి ఇంకా అన్నీ తెచ్చేసుకొని అయితే రెడీ చేసుకుంటున్నాను. మా ఇంట్లో మా అమ్మమ్మ కూడా ఉండే అండి. మా అమ్మమ్మ కూడా చాలా హెల్ప్ చేసింది నాకైతే. ఇంకా పూజ ఉంటుందని రమ్మని చెప్పాను. మా అమ్మమ్మ ప్రతిసారి వస్తుంది పూజకైతే.
ఇక్కడ నేనైతే కలశం పెట్టుకోవడానికి పీటను పెట్టుకొని చక్కగా కడిగేసి పసుపు రాసుకొని అయితే పద్మం ముగ్గు పెట్టి కలశం అయితే పెట్టుకుంటున్నానండి ఇక్కడ. వాయనం ఇవ్వడానికి కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. అవైతే వీడియో తీయలేదు, ఇంకా చూపించలేదు. అవి ముందే అన్నీ రెడీ చేసి ప్యాకింగ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇంకా ప్రసాదాలు అయితే పిల్లలు తింటారని అమ్మవారి కోసం అయితే ఇంకా పక్కకు తీసేసానండి అన్ని ప్రసాదాలు. వీడియో చాలా లెంతీ అయిపోతుందని 2 పార్ట్స్గా చేశానండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. నేను చేసిన పూజలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు చూస్తే కామెంట్ అయితే చేయండి. నేను అమ్మవారి కోసం ప్రతిసారి రూపు అయితే తీసుకుంటానండి పెట్టడానికి. 1 గ్రామ్ రూపు తీసుకున్నాను ఈసారి కూడా. ఇంకా అదే ఇక్కడ అమ్మవారికి అయితే వేస్తున్నాను, కలశంకి వేస్తున్నాను. నేను లాస్ట్ టైం అక్షయ తృతీయ రోజు కూడా బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను కదండి. నేను అది ఇప్పటి వరకు వేసుకోలేదు, అమ్మవారికి వేసాకే నేను వేసుకుంటా అని. అది కూడా ఇక్కడ వేస్తున్నాను. బ్లాక్ బీడ్స్, నల్ల పూసల దండ, కలశంకి అయితే ఇంకా నల్ల పూసల దండ, అలాగే రూపు, గాజులు కూడా వేస్తున్నానండి.
ఇక్కడ కలశాన్ని కూడా డెకరేషన్ చేసుకుంటున్నానండి. ఇంకా తోరణాలు కూడా రెడీ చేసుకోవాలి కదా, ఇంకా అవి కూడా తోరణాలు రెడీ చేసుకుంటున్నాను, 2 తోరణాలు.